ఎన్నికలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి, నెల్లూరు జిల్లాలో జరిగాయి. 6150 నీటి సంఘాలు ఉన్నాయి, సాగునీటి సంఘాలు. దాదాపుగా 49,000 టీసీలు ఉన్నాయి. అయితే ముందు నుంచే ఓటర్ లిస్టులు తయారు చేసే దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల జోక్యంతో రకరకాలైనటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఎవరైతే పోటీ చేస్తారనుకుంటారో వాళ్ళ రైతులకు సంబంధించి వాళ్ళకి భూములున్న రైతుల పేర్లు తొలగించడం, ఓటర్ లిస్ట్ అనేటువంటిది ప్రచురించకుండానే అడిగినా సరే, ఆర్టీఐ యాక్ట్ కింద అడిగినా సరే ఇచ్చాము చూస్తాము అని చెప్పి అట్లా ఓటర్ లిస్టులు ప్రచురించకుండానే ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. వీటన్నిటితో పాటు ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేటు నామినేషన్ వేసేదానికి, నామినేషన్ వేసేటువంటి అభ్యర్థి దాన్ని ఇవ్వాల్సి ఉంది. దానికి 2-3 రోజుల ముందు నుంచే ఎన్ఓసీలకు సంబంధించి విఆర్ఓల దగ్గరికి వెళితే విఆర్ఓలు అసలు అందుబాటులోనే లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే విఆర్ఓ దగ్గరికి పోమంటాడు, విఆర్ఓ దగ్గరికి పోతే విఆర్ఓలు దొరకరు. రకరకాలైనటువంటి పాపం కొంతమంది తెలుసుకొని విఆర్ఓ వెళ్ళకపోతే మా దగ్గర సీళ్లు లేవు అని చెప్పి సంతకం పెట్టలేదు. దీంతోపాటు బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్లు ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునింది. ఎందుకంటే స్థానికంగా ఉండేటువంటి నాయకులను ఇబ్బంది పెట్టడం, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద పోలీసు కేసులు బనాయించడం, వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఇవ్వకపోవడం, తెలుగుదేశం పార్టీ నేతలు దౌర్జన్యంగా వ్యవహరించడం, ఇవన్నీ చూసిన తర్వాత నిర్ణయం తీసుకుని జిల్లాలకు సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ఏదో నియంత్రణలాగా, మనం దేశాల్లో కొంతమంది మిలిటరీని అడ్డు పెట్టుకుని దేశంలో నియంత్రణలాగా పాలించినటువంటి విధంగా ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు పోలీసులను పురికొల్పి అధికారులని ప్రలోభపెట్టి అధికారులు ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేసి మేము చెప్పినట్టుగా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ ఎన్నికలను ఒక ప్రహసనంగా మారినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి చెప్పాం ఏమని, మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం. ఎందుకంటే మాకు ముందే తెలుసు కూడా ఈ ప్రభుత్వం కోర్టును లెక్క చేయదు, కోర్టు ఇచ్చినటువంటి తీర్పులను లెక్క చేయదు, దాని ప్రకారం నడుచుకోదనేటువంటి స్పష్టమైనటువంటి ఉన్నాయి కాబట్టే వాటికి సంబంధించి ఎన్నికలు బహిష్కరిస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఎన్నికల అధికారులకి అసలు ఏమీ తెలియదు. అంటే వాళ్ళ కనీసం శిక్షణ కూడా ఇవ్వలేదు. కారణం ఏమిటంటే మీరు నేరుగా వెళ్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి నామినేషన్లు తీసుకోండి, మిగతా వాళ్ళు నామినేషన్లు ఇచ్చినా తీసుకోబాకండి, ఆ పక్కన తెలుగుదేశం వాళ్ళు కూర్చొని నామినేషన్ తీసుకోండి అంటే తీసుకోవాలా, ఎవరన్నా ఉంటే వాళ్ళు తీసుకుని ఆ నామినేషన్ చించేస్తే గమ్ముగా పోవాలా, పోలీసులు ఏదన్నా మాట్లాడితే నేరుగా జీపీకి ఇచ్చండి, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టండి అని చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్ల వదిలేసాం. ఎన్నికల అధికారులకు అసలు శిక్షణ లేదు, అసలు రూల్స్ తెలియదు, ఏ విధంగా నామినేషన్ తీసుకోవాలో, ఏ విధంగా ఎన్నిక జరపాలనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి. మొత్తాన్ని ఆ అధికారులుగా కూడా టీడీపీ నాయకులే వ్యవహరించారు. అయితే ఎంత బాధాకరమైనటువంటి విషయాలంటే ఈ సంఘటనకు సంబంధించి హైకోర్టు కొన్ని దగ్గరలా ఎవరైతే డిమాండ్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి సీక్రెట్ బ్యాలెట్ పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సీక్రెట్ బ్యాలెట్లో దాని ప్రకారం ఇందుకూరుపేటకు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాలో కుడితిపాలెం TC12 టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ 12కి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారులని మీరు హైకోర్టు ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్ ప్రకారం మాకు బ్యాలెట్ పెట్టండి అని చెప్పారు, సీక్రెట్ బ్యాలెట్ పెట్టండి అని. అభ్యంతరం లేదు ఎవరి దగ్గర. సీక్రెట్ బ్యాలెట్ని అధికారులు నిర్వహించి ఆ స్కూల్ బోర్డు మీద రాశారు ఆమారి పాపమ్మ 39 ఓట్లు, మెట్టా శ్రీనివాసులు రెడ్డి 36 ఓట్లు బోర్డు మీద రాశారు. అక్కడ నిర్వహించినటువంటి అధికారులు ఆ బోర్డు మీద రాసేశారు ఆమారి పద్మమ్మ అనే ఆమెకి 33 ఓట్లు వచ్చాయి, వైఫ్ ఆఫ్ సుధాకర్. మెట్టా శ్రీనివాసులు రెడ్డి సన్ ఆఫ్ పుల్లారెడ్డికి 36 ఓట్లు వచ్చాయని చెప్పి ఆ బోర్డు మీద రాసి డిక్లేర్ చేశారు. ఆ తర్వాత ఈ సెగ్మెంట్ పోయిందని తెలిసి కోవూరు నియోజకవర్గం పోలీసు అందరినీ, సిఐని ఎస్ఐని అందరినీ వెంట పెట్టుకొని పోయి అక్కడ ఉన్నటువంటి నాయకులు వెళ్ళి వాళ్ళని లాగేసి అధికారులు మీరు ఎట్లా సీక్రెట్ ఓటు పెడతారని చెప్పి చేతులు ఎత్తాల్సిందే అని చెప్పి
చేతులు వాళ్ళు ఎత్తకముందే వీళ్ళే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఆ శ్రీనివాసరెడ్డికి గెలిచినట్టుగా డిక్లేర్ చేసేశారు. ఎన్నికల అధికారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా ఆయన గెలిచినట్టుగా ప్రకటించాడు. ఎవడన్నా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి సిఐ, కోవూరు సిఐ పక్కన చేరి సిఐలు ఎస్ఐలు మాట్లాడినట్టుగా అడ్డుకున్నారు. అంటే ఈ ఎన్నికలు మీరు ఎందుకు జరిపినట్టు? మీరు నేరుగా నామినేట్ చేసుకుని ఉంటే పోయిండేది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నామని చెప్పి ఇంత నియంత్రణత్వంగా ఇంత బెదిరింపు ధోరణిలో ఎన్నికలు జరిపితే దీనిని ఏమనుకుంటారు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వెంకటాచలం మండలంలో కస్మూరు గ్రామంలో నామినేషన్ వేయడానికి అక్కడికి వస్తే సిఐ వెళ్ళి ఆ పేరుతో సహా ఈ పేరున్నటువంటి వ్యక్తి ఎవరో అని అడిగి, నేను సార్ అంటే జీపీకి ఏమి అంటే నీ మీద కేసులు ఉన్నాయి, నీ మీద ఫిర్యాదులు ఉన్నాయని చెప్పి ఎవడైతే నామినేషన్ వేయడానికి సిద్ధపడి అక్కడికి వస్తాడో, మేము పార్టీకి సంబంధించినటువంటి బహిష్కరించాం కాబట్టి మేము ఎక్కడ జోక్యం చేసుకోలేదు, ఏ అధికారి కూడా ఫోన్ చేసి ఏమయ్యా మీరు ఎందుకు చేశారని అడగలేదు. కానీ ఎవడన్నా ఒక రైతు అనేటువంటి వాడు అక్కడికి వెళ్ళి నేను పోటీ చేస్తానంటే పార్టీలకు అతీతంగా, ఇది పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన తర్వాత ఇటు అధికారులతో మాట్లాడలేదు, ఇటు పోలీసులతో మాట్లాడలేదు. కానీ ఎవరన్నా రైతు అనేటువంటి వాడు వెళ్ళి నేను పోటీ చేస్తాను అని అంటే వాడిని జీబీకిచ్చి బలవంతంగా తీసుకెళ్ళి కొన్ని దగ్గరలో అయితే కందలపాడు గ్రామంలో నవ్వు వచ్చింది నాకు. కూర్చోబెట్టారంట, నామినేషన్ కోసం వచ్చామంటే కూర్చోమన్నారంట. కూర్చున్నారంట. కూర్చున్న తర్వాత 11 గంటలకు సీఏ వచ్చాయంట. ఏమి ఏడు కూర్చున్నారని, నామినేషన్ వేయడానికి వచ్చి ఇంకేమో నామినేషన్ టైం అయిపోయింది పండి అని చెప్పి వాళ్ళని బయటికి తరిమేసాడు. అంటే ఎంత విడ్డూరమైనటువంటి పనులు. చివరికి సరే ఇవన్నీ జరిగాయి. బోగోలుకి సంబంధించి ఆ మండల కన్వీనర్గా ఉన్నాడు రఘు అని చెప్పి అతను కోర్టుకు వెళ్ళాడు. ఎన్నికలు మనం బహిష్కరించక ముందే ఎన్నికలకు సంబంధించినటువంటివి ఇవి సరిగ్గా జరగలేదు, సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఓట్లు జరగాల, కాబట్టి పద్ధతిగా ఓట్లు జరిపించండి అంటే కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం మీరు ఒకవేళ వాళ్ళు చేతులు ఎత్తడానికి ఒప్పుకుంటే చేతులు ఎత్తండి, లేదంటే సీక్రెట్ బ్యాలెట్ ఉంటే సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఓటు నిర్వహించండి అని డైరెక్షన్ ఇచ్చింది కోర్టు. ఇది 12వ తేదీ సాయంత్రము ఆర్డర్ తెచ్చుకుంటే వాళ్ళు 13వ తేదీ వాళ్ళని తీసుకొని వెళ్ళి మీరు డబ్బులు పంచుతున్నారు ఓటర్లకి అని చెప్పి ఇంట్లో నిద్రపోతున్నటువంటి వాళ్ళని ఎక్కించుకొని పాపం ఆ పోటీ చేసేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో కొండయ్య అని, అయ్యా మేము పార్టీ బహిష్కరించింది, మేము పోటీ చేయడం లేదు మొర్రో అన్నా కూడా లేదు మీరు కోర్టుకు పోయారు కాబట్టి మీరు డబ్బులు పంచుతున్నారని మాకు ఫిర్యాదు వచ్చిందని చెప్పి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రికి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు. దీనికి పాపం చంద్రబాబు నాయుడు మాత్రం కూటమికి కూడా మినహాయింపు ఇవ్వలే. బీజేపీ కానీ దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు పేపర్లో కూడా చూసాం. బీజేపీకి సంబంధించి విజయనగరం జిల్లాలో మోహన్ రావు అనేటువంటి వ్యక్తి ఎల్కోట మండలంలో ఆ అధికారి డిఈ కాళ్ళు పట్టుకున్నా సరే ఇరిగేషన్ అధికారిని లేదు కుదిరేది లేదు నీకు ఇచ్చేది లేదని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కుర్చీలతో దాడి చేసి అతని మీద ఈరోజు ఆ ఒక్కటి ఇచ్చినటువంటిది లాక్కున్నారు. నెల్లూరుకి సంబంధించి ఏఎస్పేట మండలానికి సంబంధించి ఆత్మకూరు నియోజకవర్గంలో పెదాభిపురంలో అదేవిధంగా జనసేన వాళ్ళు నామినేషన్ వేయడానికి వెళితే వాళ్ళని నెట్టేసి వాళ్ళని కూడా నామినేషన్ వేయించలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు నీరు చెట్టు కింద ఏ విధంగా అయితే దోచుకున్నారో మరలా మనమే కనుకుంటే మనమే దోచుకోవచ్చు అని చెప్పి స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు ఇతర పార్టీలకు కూడా అవకాశం ఇవ్వకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి అవకాశం ఇచ్చి వాళ్ళ ద్వారానే ఈ తతంగం అంతా నడిపించాలనేటువంటి ఆలోచన చేశారు. ఎన్ని దారుణాలు ఉన్నాయంటే సాధారణంగా అధికారులు తెలియజేశారా ఈ నాయకులకు అవగాహన లేక చేశారో కూడా తెలియదు. నవ్వు వచ్చింది కొన్ని దగ్గరలో. 1 నుంచి 12 టీసీలు ఉంటాయి. ఎప్పుడైనా 1 నుంచి 6 ఒక సెగ్మెంట్, 7 నుంచి 12 ఒక సెగ్మెంట్. దీనిలో చైర్మన్ ఇస్తే దాంట్లో వైస్ చైర్మన్ ఇవ్వాలి, దాంట్లో చైర్మన్ ఇస్తే దీంట్లో వైస్ చైర్మన్ ఇవ్వాలి. అది కూడా పాటించకుండా ఆ 12లో ఎక్కడ పడితే అక్కడ నువ్వు చైర్మన్, నువ్వు వైస్ చైర్మన్ అంతే. విధి విధానాలు లేవు, నియమ నిబంధనలు లేవు, ఏమీ లేవు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు. మీ ఇష్ట ప్రకారం పోలీసులు ఉపయోగించి ఈరోజు దారుణంగా ఒక పక్క ఎవరన్నా మీడియా వచ్చి దాన్ని వీడియో దిగిపోతే ఆ మీడియా మీద దాడి చేయడం, తెలుగుదేశంకి సంబంధించినటువంటి వాళ్ళు నామినేషన్ పేపర్లు ఎత్తుకెళ్తే ఆ నామినేషన్ పేపర్లు చించేయడం. తీరా వీఆర్ఓలు అక్కడికి వచ్చి వీఆర్ఓ దగ్గర సంతకం పెట్టించుకుంటే ఎంఆర్ఓ కౌంటర్ సైన్ కావాలనేది ఎక్కడా లేదు సాగునీటి సంఘాలకు సంబంధించి. కేవలం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులో లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి రైతులో తెలుగుదేశం పార్టీ మాట విననటువంటి రైతులు పోతే మాత్రం రకరకాలైనటువంటి నియమ నిబంధనలు పెట్టి వాళ్ళని రానికుండా చేశారు. ఎంత దారుణం.
4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చెన్నకేశవరెడ్డి గారు తండ్రితో సమానమైనటువంటి వ్యక్తి. ఆయన ఓటర్లను రానివ్వడం లేదు అని చెప్పిన వెళితే, ఓటర్లను రానివ్వడం లేదని చెప్పిన ఒక మాజీ ఎమ్మెల్యే అక్కడికి వెళితే ఆయన్ని పాపం ఎంత దారుణంగా మాట్లాడావంటే, నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేంటి రా, నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేంటి రా అంటే పాపం అంత పెద్ద ఆయన 80 సంవత్సరాలు దాదాపుగా వయసు ఉండేటువంటి వ్యక్తి ఊర్లో గందరగోళం జరుగుతుంది, అక్రమం జరుగుతుందంటే అక్కడికి ఆయన వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆయన అడ్డుకుంటే, నాయన నేను 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని మాట్లాడడం కూడా పాపం ఆ వయసుకు సంబంధించి పరుషంగా కూడా మాట్లాడలేకపోతే అక్కడ ఉన్నటువంటి కర్నూలు CCS CI ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి 4 సార్లు నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేంటిరా అన్నాడంటే, చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సీనియర్ సిటిజన్స్ మీద ప్రజాప్రతినిధుల మీద గౌరవం ఉంటే దాని మీద విచారణ జరిపించి ఆ ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని తక్షణమే విధుల నుంచి తొలగించాలి, రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్. ఎందుకంటే ఇది ఈరోజు జరిగింది ఇంతటితో పోదు. రేపు అన్ని పార్టీలకు ఇదే విధంగా చేసిన తర్వాత కూడా గతంలో నువ్వు చేయలేదా, నువ్వు అప్పుడు ఏం చేసావని చంద్రబాబును ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించి అధికారులు, పోలీసు అధికారులు అత్యుత్సాహం ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు చేశారు. నేను అనేక సందర్భాల్లో చెప్పాం, అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. కానీ మీరు చేసేటువంటి పొరపాట్లు, మీరు దగ్గరుండి చేయించేటువంటి పొరపాట్లు మాత్రం ఖచ్చితంగా రేపు ఈ పాపాలన్నీ మీ పాలిట శాపాల్లాగా ఉంటాయి. వీటిని ఎవ్వరూ విడిచిపెట్టాం. కాబట్టి మీరు ఈరోజు దౌర్జన్యం చేశాం, దబాయించాం, ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర సంకలు గుద్దుకున్నామంటే మీ కాల పరిమితి 5 సంవత్సరాలు ఉంటుంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. ఆ 4 సంవత్సరాల తర్వాత మీరు చేసేటువంటి తప్పులకు సస్పెన్షనే వస్తుందో, లేదా రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీసే వస్తుందో, లేదా తీవ్రతను పెట్టి జైళ్ళకు కూడా పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో. కాబట్టి అటువంటి పరిస్థితులకి దారి తీసేటువంటి విధంగా మీ ప్రవర్తనలు ఉన్నాయి. ఇది మంచిది కాదు అనేటువంటిది అధికారులు గ్రహిస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికార పార్టీకి సంబంధించి వంతపాడేటువంటి వాళ్ళు ఎవరికైనా సరే ఒక 5 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. 1 సంవత్సరం దాదాపుగా గడిచిపోయింది. కాబట్టి ఇటువంటి వాళ్ళందరి మీద కూడా విచారణ జరిగితే రేపు వీళ్ళందరూ తప్పించుకుంటారు, ప్రజాప్రతినిధులు తప్పించుకుంటారేమో కానీ మీరు మాత్రం బలైపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికే ఎక్కడెక్కడైతే అన్యాయాలు జరిగాయో అన్నిటి మీద కూడా ఇప్పటికే ప్రజలు పాపం రైతులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు ఈరోజు ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగానే భావించాలి. మాకు అర్థం కానిదల్లా చంద్రబాబు నాయుడు ఇన్ని ఘోరాలు నేరాలు చేసి ఈ ఎన్నికలు జరపకుండా తనకు సంబంధించినటువంటి వాళ్ళని ప్రకటించుకుంటే పోయిండేది. కానీ ఒక బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అంటే తెలుగుదేశం పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా ఉంది రాష్ట్రంలో. కాబట్టి మేము అన్నిటిలో గెలిచామనేటువంటిది ఇది గెలుపు అని భావిస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ఇది చంద్రబాబు పరిపాలనలో ఒక చీకటి అధ్యాయంగా, ఒక రక్తపు మరకతో కూడుకున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, కొట్లాటలు, వాళ్ళ మీద హింసాత్మక సంఘటనలు ఇవన్నీ చోటు చేసుకునేటువంటి పరిస్థితికి సాగునీటి సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు రావడం దౌర్భాగ్యం, దురదృష్టం. ఎన్నడూ చూడనటువంటి పరిస్థితులు ఈరోజు చూసాం. ఎందుకంటే నీరు చెట్లో గతంలో మీకున్నటువంటి నాయకులు దోచుకున్నారు. మీరు మాన్యువల్ కింద మీరు రికార్డ్ చేసి యంత్రాలతో పనులు చేసి మాన్యువల్ బిల్ 5 రెట్లు అధికంగా తీసుకున్నారు. కోర్టుకు వెళ్ళి రకరకాలైనటువంటి విన్యాసాలని ప్రదర్శించి ఆ డబ్బులు వసూలు చేసుకున్నారు. దానివల్ల మరలా ఈరోజు అదేవిధంగా పనులు ఇస్తాడు, మనం దోచుకుందాం అనేటువంటి ఆలోచనతో కార్యకర్తలు, దోచిపెడదాం అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు కొడుకు లోకేష్ అందరూ కలిసి చేసినటువంటి దుర్మార్గం అనేటువంటి సంఘటన. దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే బాధ ఎందుకు కలిగిందంటే మేము ఒకవేళ దాని నుంచి తొలిగాం, మేము దాని గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే బహిష్కరించాం, మాకు తెలుసు కాబట్టి తొంతంత. అయినా రైతులు ఎవడన్నా ఉండి నాకు ఆయకట్టు ఉంది, నా ఆయకట్టుకు సంబంధించి నాకు శ్రద్ధ ఉంది, దానికి సంబంధించినటువంటి కాలువల విషయంలో కానీ రేపు నేను ప్రశ్నించడానికి నేను దీనికి ప్రాతినిధ్యం వహించాలని వెళ్ళినటువంటి వాళ్ళని మీ స్వార్థ ప్రయోజనాలతో ఓళ్లలో లేనటువంటి వాళ్ళని, ఎక్కడెక్కడో బయట ఉన్నటువంటి వాళ్ళని, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఓటర్లుగా చేర్చి మీ ఇష్ట ప్రకారం మీరు ఇది ఒక ప్రహసనంగా మార్చి రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. కాబట్టి దీన్ని ఎన్నికలు అంటారా ఏమంటారా అనేటువంటిది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను అందరికీ చెప్పేది, మీరు నిజంగా మీ అంతరాత్మను అడిగి, మీ మనస్సాక్షిని అడిగి మీరు సిగ్గుతో తలదించుకోవాలి. ఎవరన్నా పూలమాల తెచ్చినా, శాలువలు ఇచ్చినా కప్పించుకోబాకండి. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సంఘటన. కాబట్టి ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళ పూలమాల వేస్తున్నా కూడా మిమ్మల్ని చీకుట్టినట్టుగా భావించండి, శాలువా కప్పినా కూడా మిమ్మల్ని దూషించినట్టుగా భావించండి. ఎందుకంటే రైతులు మిమ్మల్ని దూషిస్తున్నారు, మిమ్మల్ని చీకొడుతున్నారు, మిమ్మల్ని తోలనాడుతున్నారు మీరు జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ
నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో రైతుల మీద జరిగినటువంటి దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది ఒకసారి వాట్సాప్లో పెట్టేస్తాను. నేను అధికారులు రాసింది, చేతితో రాసింది, నేను వాట్సాప్లో పెట్టేస్తాను. అధికారులు రాసిన బోర్డు ఇది, వైట్ బోర్డు మీద ఆమూరి పద్మమ్మ 39 ఓట్లు, మెట్ట శ్రీనివాసరెడ్డి 36 ఓట్లు. దళిత మహిళ పాపం.